కొడితే మీకు మొత్తం 13 జనవరి 2025 ఏమి జరిగిందో మొత్తం తెలుస్తుంది. అంతేగాని దీన్ని ఏదో బండారు వంశీ గారు ఇప్పుడు అక్కడ అది ఛార్జ్ షీట్ చూస్తున్నాం కదా, ఛార్జ్ షీట్ లో ఒక అంశం ఉంది. ఏంటి అంటే 11/2/2024లో ఈయన ఒక బ్రాస్లెట్ ఒకటి, సరుడు ఒకటి, ఉంగరం ఒకటి, దాదాపు ఒక 46 గ్రాముల బంగారం అదొకటి, ఇంకొకటి వచ్చేసి ఇంకొక క్వాలిటీలో ఒక సరుడు దాదాపు అదొక 30 గ్రాములు, అలాగే మొత్తం ఒక 27 గ్రాములకు సంబంధించి. సో ఓవరాల్గా ఇదంతా కూడా సప్తగిరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టాడు. అది కూడా నేను అక్కడ కొట్టేసిందే అని చెప్పేసి ఆయన అంగీకరించాడు అని చెప్పేసి నిందితుడి వాంగ్మూలాన్ని బట్టి చెప్తున్న పరిస్థితి 11/2/2024. సో అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు, మరి అప్పుడే దొంగతనం చేశారు. వీళ్ళ చేతగానితనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నిందితుడిని పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. ఒక్క విషయం అడుగుతాను రాజు గారు, మీకు పరకామణి కేసులో ఆ తర్వాత అయినటువంటి కేసు రవికుమార్ కేసులో మీరు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాస్తవం కాదా? మీరు ఇన్వెస్టిగేట్ చేసి వైఎస్ఆర్సీ హయాంలో ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా మీరు ఇన్వెస్టిగేట్ చేశారు. మీ ప్రైమ్ 9 ఛానల్ మెచ్చుకోవాలి. మీరు చాలా డేర్ గా అప్పటి ప్రభుత్వానికి భయపడకుండా ఒక విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మరొక 10 నిమిషాల్లో బ్లాస్ట్ చేస్తున్నారు అనగా మిమ్మల్ని లైవ్ లో నుంచి అరెస్ట్ చేసినటువంటి విషయం వాస్తవం కాదా? ఒకసారి ప్రజలకు ఓకే, అదేదో ఫ్రీజ్ పడుతుంది, అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ లాగా ఉంది సార్. వంశీ గారు ఒక నిమిషం. కళ్యాణ్ కుమార్ గారు వచ్చారు. సార్ కళ్యాణ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. డిస్టర్బెన్స్ వస్తుందండి వంశీ గారు ఒక్క నిమిషం, మీ దగ్గర ఫ్రీజ్ పడుతుంది, ఒక్క నిమిషం సెట్ చేసుకోండి లోపల. కళ్యాణ్ కుమార్. సో ఓవరాల్ గా చూస్తే అసలు ఏంటి వెంకటేశ్వర స్వామి సొమ్మికి, వెంకటేశ్వర స్వామి ఆస్తులకి సరైనటువంటి రక్షణ లేకుండా పోతుంది. ఒక భక్తుడిగా ఆవేదన చెందాల్సినటువంటి పరిస్థితి. సరే, రాజకీయాలు అన్ని కూడా పక్కన పెడితే ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారో అది వేరే విషయం. ఇంత దారుణంగా అక్కడ స్వామివారికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసేటటువంటి కానుకల్ని కొట్టేసేటటువంటి పరిస్థితి, అంటే వ్యవస్థ